వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. రాయ్పూర్ స్టీల్ ప్లాంట్లో పేలుడు సంభవించింది. బొగ్గు కొలిమి అకస్మాత్తుగా పేలింది. ఈ ప్రమాదంలో 7 కార్మికులు సజీవ దహనమయ్యారు. మరికొందరు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని బలోడా బజార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం ఉదయం బకులాహిల్లోని రియల్ ఇస్పాట్ స్టీల్ ప్లాంట్లో ఈ దుర్ఘటన జరిగింది. బొగ్గు కొలిమి ప్రాంతం చుట్టూ కొంతమంది కార్మికులు శుభ్రపరిచే పనులు చేస్తుండగా అది పేలింది. ప్రపంచ పటాన్ని శాశ్వతంగా మార్చివేసేలా ఆఫ్రికా ఖండం చీలిపోతుంది. తూర్పు ఆఫ్రికాలో భౌగోళిక మార్పులు వేగంగా సంభవిస్తున్నాయి. టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల ఆఫ్రికా ఖండం చీలిపోయి కొత్తగా అక్కడ మరో మహాసముద్రం ఏర్పడబోతున్నట్టు ఇప్పటికే శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. అయితే వాళ్ళు ఊహించిన దానికంటే వేగంగా ఈ పరిణామం జరుగుతున్నట్లు తాజాగా వెల్లడైంది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ కీలక బాధ్యతల నుంచి వైదొలిగారు. మాతృ సంస్థ ఎటర్నల్ సీఈఓగా సేవలందిస్తున్న గోయల్ బుధవారం పదవికి రాజీనామా చేశారు. అంతేకాక మేనేజింగ్ డైరెక్టర్గాను గోయల్ తప్పుకున్నారు. ఏకకాలంలో 2 పదవులకు గుడ్ బై చెప్పేసిన దీపిందర్ గోయల్ ఎటర్నల్స్ వైస్ చైర్మన్గా డైరెక్టర్గా పగ్గాలు చేపట్టబోతున్నారు. జొమాటో బ్లింకిట్కు మాతృ సంస్థ అయిన ఎటర్నల్లో నాయకత్వ మార్పుకు వేలైంది. కర్నూలు జిల్లా కోసికలో రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఆవరణంలో నారా లోకేష్ జన్మదిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రాలయ టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి హాజరయ్యారు. రక్తదానం ఎన్నో ప్రాణాలను కాపాడుతుందని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో అశోక్ బంగ్లాలో టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేశారు. ముందుగా ఎమ్మెల్యే బ్లడ్ డొనేషన్ ప్రారంభించి తాను కూడా రక్తదానం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఏకైక సరస్వతీదేవి క్షేత్రం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని నల్లమల్ల అభయారణ్యంలో వెలసిన కొలనభారతి క్షేత్రం ఏటా మాఘశుద్ధ పంచమి, శుక్రవారం వసంత పంచమి ఉత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది శ్రీశైలం దేవస్థానం దత్తత క్షేత్రంగా పరిగణిస్తూ తొలి వసంత పంచమి మహోత్సవాన్ని ఘనంగా చేపట్టింది. గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికి పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, అభిమానులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభిప్రాయం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లి పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను కూటమి నాయకులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కుక్కనూరులో ఘనంగా నిర్వహించారు. ఉప సర్పంచ్ పిచ్చుక రాజు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ములిశెట్టి యుగంధర్, బీజేపీ నాయకులు బాలమణికంఠ ఆధ్వర్యంలో టీడీపీ సీనియర్ నాయకులు కోటగిరి సత్యనారాయణ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు కోటగిరి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెచ్చిన తండ్రికి తగ్గ తనయుడు యువ నాయకుడు నారా లోకేష్ అని కొనియాడారు. కార్మిక మార్కెట్ని సునామీ తాకుతోంది. ఉద్యోగాలు కృత్రిమ మేధస్సుతో భర్తీ అవుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జియా హెచ్చరించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆమె మాట్లాడుతూ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఏఐ రాకను అనుభవిస్తోందని, అయితే కొన్ని చోట్ల ఇతర ప్రదేశాల కంటే ఉన్న ఎక్కువ అవకాశాల గురించి తాను కూడా ఆందోళన చెందుతున్నానని ఆమె అన్నారు. ఏఐ ఆర్థిక వ్యవస్థల రూపును త్వరితంగా మారుస్తుందని, కొన్ని అభివృద్ధి చెందుతున్నాయని, కొన్ని అదృశ్యమవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. కృత్రిమ మీద భవిష్యత్తుపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మంగళవారం అరుదైన హెచ్చరిక చేశారు. ఏఐ పెద్ద టెక్ కంపెనీలు సంపన్న ఆర్థిక వ్యవస్థలకే పరిమితమై ఇతర ప్రాంతాలకు విస్తరించకపోతే ఇప్పుడు కొనసాగుతున్న ఏఐ బూమ్ ఒక బుడగగా మారే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశంలో సత్య నాదెళ్ల మాట్లాడుతూ ఏఐ దీర్ఘకాలిక విజయం, విస్తృత శ్రేణి పరిశ్రమలు ఉపయోగిస్తున్న టెక్నాలజీ, అభివృద్ధి చెందిన ప్రపంచం వెలుపల ఉన్న దేశాలు దీన్ని స్వీకరించడం మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. జార్ఖండ్లో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. సుమారు 22 మందిని చంపింది. రోజుకు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోంది. గుంపు నుంచి వేరుపడిన ఓ ఏనుగు మహాభీకరంగా ప్రవర్తిస్తోంది. పశ్చిమ సింగభూమ్ జిల్లాలో ఆ ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. దీంతో జార్ఖండ్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఆ జంతువును పట్టుకునేందుకు అటవీ శాఖ 100 మందిని రంగంలోకి దింపింది. రాష్ట్రంలోనే కాక దేశంలో ఎక్కడా లేని విధంగా దర్గాలో ఉగాది పంచాంగ పఠనం చదివి వినిపించడం, నా నియోజకవర్గం మంత్రాలయంలో మాత్రమే ఉండటం తనకు గర్వంగా ఉందని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. తుంగభద్ర గ్రామంలో 2 కోట్లతో నూతనంగా నిర్మించిన మసీదు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ముస్లింలకు రాంపురం రెడ్డి సోదరుల కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో గుమ్మనూరు నారాయణ, గుమ్మనూరు కమలమ్మ సమక్షంలో హాలర్వి మండలం నిట్రావట్టి గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి భారతీయ జనతా పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి. హాలహర్వి మండలం నిట్రావట్టి గ్రామంలో కర్నూలు జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఎం బసవరాజు ఆధ్వర్యంలో, కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో ఆలూరు మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ గుమ్మనూరు నారాయణ, బీజేపీ నాయకులు గుమ్మనూరు కమలమ్మ సమక్షంలో నిట్రావట్టి గ్రామానికి చెందిన వడ్డే సురేష్ తరపున 50 కుటుంబాలు వైసీపీని వీడి బీజేపీలకు చేరి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దర్శించుకున్నారు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందించి వేదాశీర్వచనాలు చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీసు వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యక్ష అవగాహన పొందే ఉద్దేశంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త గౌడ్, ఐపీఎస్ గోరి కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణం, పరిసరాల శుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధి నిర్వహణ విధానం తదితర అంశాలను జిల్లా ఎస్పీ సమగ్రంగా పరిశీలించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్బహాడ్ దర్గా ఉరుసు గురువారం ప్రారంభమైంది. తెల్లవారుజామున సైదుల స్వామిని మొదటి రోజు ముస్తాబు చేసి పెళ్లి కొడుకులు అలంకరించారు. కొవ్వొత్తులు, హారతుల మధ్య దర్గాలోని హజరత్ సయ్యద్ మొహినుద్దీన్ షా, జాన్ పాక్, షాహీద్ రహమతుల్లా సమాధులపై దర్గా ముజవర్లు గంధం ఎక్కించి ప్రార్థనలు ప్రారంభించారు.